ప్రాసెసింగ్లో ఇవాళ మనం చర్చించుకుంటున్న అంశం జింజర్ ప్రాసెసింగ్. అదే అల్లం ఆధారిత ఉప ఉత్పత్తుల తయారీ. పండించిన పంటను ప్రాసెసింగ్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అల్లం ఆధారంగా ఎలాంటి ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు, మరి జింజర్ బై ప్రొడక్ట్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. 2015-16 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 32,99,000 టన్నుల అల్లం ఉత్పత్తి చేయబడిందని అంచనా. అల్లం సాగు విస్తీర్ణంలో 56.23%తో నైజీరియా ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఉత్పత్తి పరంగా మొత్తం ప్రపంచ ఉత్పత్తి పరిమాణంలో 32.75%తో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. చైనా, బంగ్లాదేశ్లు ఉత్పత్తిలో వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఇక అల్లం ఎగుమతుల్లో ఆసియా దేశాలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. భారత్, చైనా, నైజీరియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, థాయిలాండ్, జమైకా వంటి దేశాలు ప్రధానంగా అల్లం ఉత్పత్తులు ఎగుమతులు చేస్తూ ఉండగా, ఇంగ్లాండ్, అమెరికా, జపాన్, సౌదీ అరేబియా దేశాలు అల్లం ఉత్పత్తులు ప్రధానంగా దిగుమతి చేసుకునే దేశాలు. ఎగుమతులలో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, మన దేశం నుంచి ఎండబెట్టిన అల్లం ఎగుమతులు జరుగుతున్నాయి. కొచ్చిన్ అల్లంను ప్రపంచంలో అత్యుత్తమ అల్లం రకాలలో ఒకటిగా పరిగణిస్తారు. అల్లం ఆయిల్ ప్రపంచ వ్యాపారంలో 50% మన దేశం నుంచే జరుగుతుంది. 2016-17 సంవత్సరంలో దేశం మొత్తం మీద 1,64,850 హెక్టార్లలో అల్లం సాగు చేయగా 10,81,000 టన్నుల దిగుబడి వచ్చింది. ఉత్పత్తిలో అస్సాం ప్రథమ స్థానంలో ఉండగా, గుజరాత్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్లు వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. 2016-17లో తెలంగాణలో 2,500 హెక్టార్ల విస్తీర్ణంలో అల్లం సాగు చేయగా 12,340 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి జరిగింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అల్లం సాగు ప్రధానంగా జరుగుతున్నది. ఏపీలో 509 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడగా 1,770 మిలియన్ టన్నుల అల్లం దిగుబడి జరిగిందని అంచనా. శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో అల్లం సాగు జరుగుతోంది. వివిధ దేశాలకు అల్లం ఉత్పత్తుల ఎగుమతి మన దేశం నుంచి పెద్ద మొత్తంలో జరుగుతోంది. అందుకే రైతులు అల్లం పంటను నేరుగా విక్రయించకుండా అల్లం ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని ప్రాసెస్ చేసే అమ్మకాలు జరిపితే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. స్థానికంగా ఎంతో మంది యువకులకు ఉపాధిని కల్పించవచ్చు. ఈ ఉప ఉత్పత్తుల తయారీ ఎలా ఉంటుంది, వీటి మార్కెటింగ్ అవకాశాలు ఎలా ఉంటాయి, ఎంత పెట్టుబడి పెట్టాలనే అంశంపైన మనకు వివరించడానికి మైనంపాటి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరావు గారు. ముఖ్యంగా చూసినట్లయితే అల్లం ఆధారిత పరిశ్రమలు, అల్లం అనేది నిజంగా ఒక ఆయుర్వేదం పరంగా కూడా ప్రతి ఇంట్లో వాడుతూనే ఉంటాం. మరి ఈ ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అల్లం ఆధారిత పరిశ్రమలు పెట్టాలి అనుకునేటువంటి వారికి మీరు ఏం సూచిస్తారు? అల్లం ఆధారిత పరిశ్రమలు అంటే యాక్చువల్గా వీటిలో తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మొదలు పెట్టగలిగిన ఏదో జింజర్ గార్లిక్ పేస్ట్ మాదిరి, తర్వాత ఏకంగా పెద్ద ఇండస్ట్రీస్, ఏకంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు అయితే అల్లం ఆయిల్, అల్లం ఆలియా రిజిన్ ఇలాంటివన్నీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవసరం ఉంటుంది, సహజంగా లాభాలు కూడా మంచి లాభాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే తెలంగాణలో ఎక్కువగా పండుతుంది అల్లము, అండ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఏరియాస్లో మన శ్రీకాకుళం అట్లా సెలెక్టెడ్ పాకెట్స్లో పండుతున్నది అనమాట. యువతకు ఇంతవరకు ఏంటంటే యాక్చువల్గా అంత ప్రాసెసింగ్ అనేది అల్లం మనకు లేదు ఇక్కడ, నిజం చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే అల్లంలో ఉన్న లక్షణం ఏంటంటే ఏమైనా ఎండబెట్టినా కూడా 6 నెలల వరకు చెడిపోయే లక్షణం అయితే ఉండదు. ఇంకా మన వాళ్ళు వెనకటి రోజుల్లో సొంటి అని దాన్ని బ్లీచింగ్ చేసి, అంటే సున్నపు నీళ్ళల్లో దాన్ని నానబెట్టి తర్వాత చేసిస్తుంటారు అనమాట. ఇలా దానికి డిఫరెంట్ పద్ధతుల్లో చేస్తుంటారు. అదే ఇప్పుడు ప్రాసెసింగ్ చేసి కొత్త ప్రొడక్ట్స్ చేసే అవకాశం బాగా ఉంటుంది. అందువల్ల అల్లం మనకు అవైలబిలిటీ ఉంది కాబట్టి మన యూత్ ఈ అల్లం ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గురించి ఆలోచించవచ్చు. ఓకే, అంటే మీరు అంటున్నారు ఇప్పుడు విస్తీర్ణం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రాసెసింగ్ కనుక స్టార్ట్ చేస్తే దానికి కావాల్సినటువంటి ముడిసరుకు మరి మన దగ్గర లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఇంటర్లింక్డ్ అండి. ఇప్పుడు ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వస్తే రైతులు వేయడానికి రెడీగా ఉంటారు. అంటే ఒక్కటి సాయిల్ సూటబిలిటీ విషయంలో మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆల్రెడీ పండుతుందంటే సాయిల్ అనుకూలమనే కదా అర్థం. అందువల్ల దాని విషయంలో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఇండస్ట్రీ ఉండి మనకు అవసరం అనుకోండి, వీళ్ళైనా రైతుల చేత ప్రత్యేకంగా పండించుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు వీళ్ళు ఎలాంటి ఇండస్ట్రీని ప్లాన్ చేస్తారన్న దాన్ని బట్టి రా మెటీరియల్ అవైలబిలిటీని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఏదో రోజుకు 50 కేజీలు అన్నప్పుడు అసలు వాళ్ళ గురించి వర్రేవాల్సిన పనే లేదు అసలు.
అండ్ అది కాకుండా అదర్ స్టేట్స్ నుంచి మీకు అల్లం అంటే కేరళ నుంచి బాగా వస్తుంది, కేరళ నుంచి తెచ్చుకోవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇంటర్లింక్డ్, మనకి ఇండస్ట్రీ వచ్చి మన దగ్గర బయర్ ఉంటాడు అనుకున్నప్పుడు రైతు వేయటానికి రెడీగా ఉంటారు. అందువల్ల ఏంటంటే మనం వీళ్ళ ఎలాంటి ఇండస్ట్రీ పెడతారు, ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి డైలీ 10 tons కావాల్సి ఉంటుంది, అలాంటప్పుడు వాళ్ళు ముందుగా రా మెటీరియల్ అవైలబిలిటీ గురించి స్టడీ చేసి దాన్ని వాళ్ళు ఇండస్ట్రీ పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏదో రోజుకు 10 kgs 50 kgs వాడకం అనుకోండి, అది వాళ్ళు పెద్ద వర్రేవాల్సిన పని లేదనమాట. ఎందుకంటే వీళ్ళు ఏ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎంత కెపాసిటీ వీళ్ళకు డైలీ కన్జంప్షన్ ఉంటుంది, దాన్ని బట్టి వీళ్ళు అవైలబిలిటీ గురించి వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అలానే ఈ అల్లం ఆధారిత ఉప ఉత్పత్తుల్లో తక్కువ పెట్టుబడితో మార్కెటింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి యూనిట్ లేకపోతే ఏదని మీరు చెప్తారు? అంటే ఒక్కటండి, ఇప్పుడు మార్కెట్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని మనం ప్రత్యేకంగా చెప్పడం కష్టం. ఎందుకంటే మీకు ఎక్కడ డిమాండ్ సప్లై గ్యాప్ కనపడదు, దొరకక ఇబ్బంది పడిపోతున్నారు, ఈజీగా మార్కెట్లో అమ్మేసుకోవచ్చు అనే సిచ్యుయేషన్ దేనికి లేదు. కాకపోతే ఏంటంటే వేరే చోటు నుంచి వచ్చే ప్రోడక్ట్, సపోజ్ మన తెలంగాణలో ఒక రిమోట్ డిస్ట్రిక్టే తీసుకుంటే హైదరాబాద్ నుంచి ఆ ప్రోడక్ట్ అక్కడికి వెళ్తుండొచ్చు, కానీ అక్కడ కనుక వాళ్ళు కనుక ఇండస్ట్రీ పెడితే, ఏ హైదరాబాద్లోనూ వాళ్ళు ఇండస్ట్రీ పెడితే అక్కడ అవసరమైన లోకల్ మార్కెట్ను వాళ్ళు సర్వ్ చేయొచ్చు. అంతేగాని మార్కెట్లో ప్రోడక్ట్ దొరకక ఎవరు ఇబ్బంది పడట్లేదు అనమాట. అందువల్ల ఏంటంటే వీళ్ళు లోకల్ మార్కెట్ను క్యాటర్ చేయటం, ఎందుకంటే ఇప్పుడు అల్లం అనేది సెలెక్టెడ్ ఏరియాస్లోనే పండుతున్నది అసలు. అందువల్ల అంటే మిగతా చోట కన్జంప్షన్ అనేది అంతటా ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఎక్కడ నుంచి మనం ఎక్కడైతే పండుతో అక్కడి నుంచి బల్క్లో తక్కువ ధరలో తీసుకొని ఎక్కడ మార్కెట్ అనుకూలంగా ఉంటుందో అక్కడ దగ్గరలో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టుకొని వీళ్ళు మార్కెట్ చేసుకోవటం మంచిది అవుతుంది. ఓకే, సో మరి అంటే జనరల్గా చూసినట్లయితే ఈ పరిశ్రమ స్థాపించాలి అనుకునేటువంటి వారికి అల్లం ఆధారిత పరిశ్రమలు అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తూ ఉంటాయి, ఇందులో వాస్తవం ఉందంటారా? అంటే క్వాలిటీ ఇండస్ట్రీ పెట్టాలంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి, కానీ మీరు క్వాలిటీ కాంప్రమైజ్ కాకూడదు. ఎందుకంటే ఒకవేళ టెంపరీగా ఏదైనా మీకు మార్కెట్లో తక్కువ ప్రైస్లో అమ్ముకోగలరేమో, కానీ లాంగ్ టర్మ్లో కనుక దృష్టిలో పెట్టుకుంటే క్వాలిటీ ఇండస్ట్రీనే దీర్ఘకాలం మనగలుగుతుంది. ఇది బేసిక్ థింగ్ అనమాట. అందువల్ల అంటే వీళ్ళు క్వాలిటీ ఇండస్ట్రీ పెట్టినప్పుడు సహజంగా ఈ మిషనరీ క్వాలిటీ మైర్గా ఉంటుంది, అండ్ ఈవెన్ ప్యాకింగ్ దానికి కూడా చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఈ ప్రస్తుతం కొద్దిగా హై ఇన్వెస్ట్మెంటే కావచ్చు, కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఒకళ్ళ దగ్గర లేనప్పుడు 2-3 కలిసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ను కలుపుకొని అంటే ఇండస్ట్రీకి తగ్గ స్థాయిలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలి. అంతేగాని మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్కు ఇండస్ట్రీని మనం అడ్జస్ట్ చేద్దామంటే అది ఎక్కువ కాలం జరిగే పని కాదు. ఎందుకంటే కొద్దిగా ఎందుకంటే యూనిక్ ప్రోడక్ట్ అయినప్పుడు, ఇప్పుడు అల్లం క్యాండీ అని చెప్తాం, అల్లం క్యాండీ అనేది ఒక హెల్దీ ప్రోడక్ట్. అది మామూలుగా జనరల్గా పొద్దురోజు ఉదయం ఈ అల్లం క్యాండీ తీసుకున్నాను కొన్ని వాళ్ళకి ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట. అలాంటి ఇండస్ట్రీ మనం పెట్టినప్పుడు అది డైలీ తినాలనుకున్నప్పుడు ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడే కన్జ్యూమర్ తీసుకుంటాడు. అప్పుడు అలాంటప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవసరమైనప్పుడు దాన్ని పెట్టక తప్పదు అనమాట. అందుకని ఇన్వెస్ట్మెంట్ విషయంలో కాంప్రమైజ్ అయితే రేపొద్దున ప్రాఫిట్స్లో కూడా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అందువల్ల అవసరానికి తగ్గట్టుగా ఇండస్ట్రీ పెట్టడం తప్పనిసరి. అయితే జనరల్గా చూసినట్లయితే అల్లం ఆధారంగా బయటకు వచ్చేటువంటి ప్రోడక్ట్ మెయిన్ ఫస్ట్ అల్లం పేస్ట్. సో ఈ అల్లం పేస్ట్ జనరల్గా కూడా ఇంట్లో హోమ్ మేకర్స్ తయారు చేసేస్తూ ఉంటారు కదా, మరి ఇలాంటి అల్లం పేస్ట్తో ఒక పరిశ్రమ స్థాపించి మార్కెట్లోకి వెళ్తే రిటర్న్స్ ఎలా ఉండేటువంటి అవకాశం? అంటే ఇప్పుడు వెనకటి రోజుల్లో అంటే గృహిణులకు టైం ఉండేది, బేసిక్గా ఏంటంటే ఉద్యోగాలు చేసే గృహిణులు పెద్దగా ఉండేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి టైం ఉండేది, చేసుకునే ఇది ఉండేది. దానితోటి అప్పట్లో నాలెడ్జ్ కూడా డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే భార్యాభర్తలు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువ అయ్యారు, అండ్ కమర్షియల్ కన్జంప్షన్ కూడా పెరుగుతున్నది. ఇప్పుడు హోటల్స్ వీటిల్లో వాళ్ళు డైలీ వాడకం పెరుగుతుంటారు. ఎందుకంటే అల్లం గార్లిక్ పేస్ట్ ఇట్లాంటిది కమర్షియల్గానే చేస్తున్నారు. యాక్చువల్ కమర్షియల్గా పెద్ద బ్రాండ్స్ కూడా ఉన్నాయి, ఎక్కడెక్కడ చిన్న బ్రాండ్స్ కూడా ఉన్నాయి. తర్వాత వీళ్ళు బ్రాండింగ్ చేయకుండా ఒక టౌన్లో ఒక ఇండస్ట్రీగా పెట్టి వాళ్ళు డైరెక్ట్గా ఫ్రెష్గా అమ్ముకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మార్కెట్లో అయితే ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉంటే కొనడానికి కన్జ్యూమర్స్ ఉన్నారనమాట. అందుకంటే ఇది రెడీ టు యూజ్ ప్రొడక్ట్ అనమాట, మళ్ళీ వీళ్ళు శ్రమ పడాల్సిన పని లేదు కదా కన్జ్యూమర్. అందువల్ల ఏమవుతుందంటే మార్కెట్ అయితే బాగానే ఉంది. అల్లం నుంచి వచ్చేటువంటి ఉప ఉత్పత్తులు ఏంటి, లైక్ అల్లం పేస్ట్ కావచ్చు, లేదా మీరు ఇందాక అన్నట్టు అల్లం క్యాండీస్ కాకుండా ఇంకా ఏ ఉత్పత్తులు? అల్లం పొడి అనేది మంచి ప్రోడక్ట్ అండి, దాన్ని డిహైడ్రేట్ చేసి దాన్ని పౌడర్ ఫామ్లో చేస్తారు, అది రెడీ టు యూజ్ ప్రోడక్ట్ అనమాట. అది యాక్చువల్గా ఇండస్ట్రీస్లో కూడా వాడతారు, మామూలుగా ఫుడ్ ఇండస్ట్రీస్లో వాడతారు, తర్వాత ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ఇట్లాంటిలో వాడుతున్నారు. ఈవెన్ ఎక్స్పోర్ట్ అవకాశం ఉన్నటువంటి ఇండస్ట్రీ. ప్రాజెక్ట్ కొద్దిగా హై ఎండ్ ఉంటుంది, కానీ అంటే ఇక్కడ రెండు
లోకల్ మార్కెట్, ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడే లోకల్ మార్కెట్ కోసం అల్లం పొడి తయారు చేస్తే కావాలంటే 25-30 లక్షల్లో మొదలు పెట్టచ్చు, తక్కువలో తక్కువ. కానీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అంటే ఇంకా వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా దాదాపు 6 కోట్లు కావాల్సి ఉంటుంది. అట్లాగే అల్లం ఆయిల్ తీయటం, ఆయిల్లో కూడా 2 రకాలు, ఎండిన అల్లం నుంచి ఆయిల్ తీయటం ఒకటి, ఫ్రెష్ అల్లం నుంచి ఆయిల్ తీయటం అనమాట. ఈ ఆయిల్ దీనికి ఏం చేస్తారంటే స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్లో ఆయిల్ తీస్తారనమాట. దాన్ని పీసెస్గా చేసి స్టీమ్ను దాన్ని పంపించడం ద్వారా ఆయిల్ని తీయటం జరుగుతుందన్నమాట. అది కనుకైతే ఒక 1.5 crore మొదలు పెట్టచ్చు. ఇదే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే దీన్ని ఆయిల్ తీసిన తర్వాత ఆయిల్ ఎరిజిన్ తయారు చేస్తారు. అంటే ఆయిల్ను ఫర్దర్ ప్యూరిఫై చేసి దాన్ని మళ్ళీ డిఫరెంట్ ఇండస్ట్రీలో వాడటానికి వాళ్ళకి తయారు చేస్తారు. దానికైతే ఒక 8 to 10 crores ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది వీళ్ళ ఓరియంటేషన్ బట్టి ఉంది. అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ కనుకైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది, కానీ లాభాలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. ఓకే, అలానే అల్లం ఆధారితంగా మనం వైన్ కూడా తీయచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. సో మరి సాధ్యాల గురించి చెప్తారు? అంటే మనకు ఇక్కడ లేదు, కానీ ఆల్రెడీ వరల్డ్ వైడ్గా ఉంది అసలు అల్లం బేస్ చేసుకుని వైన్. అంటే యాక్చువల్ కేవలం అల్లం వైన్కే ఒక ఇండస్ట్రీ పెట్టరు, ఒక 8 కోట్ల వరకు ఇండస్ట్రీ అవసరం ఉంటుంది. అంటే దీంతో పాటు అదర్ ఫ్రూట్ వైన్స్ కూడా చేస్తారు. అంటే ఒక వైనరీలో వైన్ చేసేదాన్ని వైనరీ అంటారు అనమాట. ఒక వైనరీలో ఒక 20-25 రకాల ప్రొడక్ట్స్ చేయొచ్చు, దాంట్లో ఇది ఒకటి అనమాట. కాకపోతే మనం ఈ కాంటెక్స్లో మనం అల్లం వైన్గా చెప్తున్నాం అనమాట. అట్లాగే ఇప్పుడు అల్లం రెడీ టు సర్వ్ డ్రింక్ కూడా చేయటం అనేది మనం జింజర్ ఆయిలే అంటారనమాట. అది ఒక విధంగా నాన్ ఆల్కహాలిక్ బీర్గా కూడా తయారు చేస్తారు అసలు వాస్తవానికి. అండ్ మనకు ఇంకా లేదు, కానీ బట్ డెవలప్డ్ కంట్రీస్లో కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ జింజర్ ఆయిల్ అనేది కూడా యాక్చువల్గా రెడీ టు సర్వ్ డ్రింక్ అనమాట. అంటే ఇప్పుడు జీరా సోడా ఎట్లా అనేది మనం చూస్తున్నాం కదా, అలాగే ఇది కూడా ఒక న్యాచురల్ ప్రొడక్ట్ అనమాట. హెల్త్ వైజ్ మంచిది. ఈ సింథటిక్ డ్రింక్స్ వాటిలో పెస్టిసైడ్స్ వీటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఆరోగ్యపరంగా మేబీ వాటంత రుచిగా ఉండకపోవచ్చు, కానీ బట్ ఆరోగ్యపరంగా ఇవి చాలా మంచిది అన్నమాట. ఇలాంటి ప్రొడక్ట్స్ మార్కెట్లోకి తీసుకురాగలిగితే ఒక కొత్త ప్రోడక్ట్, ఇప్పుడు ఏం లేదండి, హెవీ కాంపిటేటివ్ మార్కెట్. ఇప్పుడు రొటీన్ ప్రోడక్ట్తో మార్కెట్లోకి వెళ్ళిపోతే 100 మందిలో వీళ్ళు ఒకళ్ళు అవుతారు. అదే ఒక కొత్త ప్రోడక్ట్తో కనుక వీళ్ళు వెళ్తే వీళ్ళకి సరైన క్వాలిటీ ఇచ్చి మార్కెట్లో కనుక వీళ్ళు వెళ్ళగలిగితే కొద్దిగా నిదానంగా అయినా కూడా సక్సెస్ చేసుకుంటే అది పర్మనెంట్ అవుతుంది. అది వీళ్ళు ఆలోచించాల్సిన విషయం. ఓకే, సో ఇప్పుడు మనం మార్కెట్లో కూడా అవగాహన రావాలి, కన్స్యూమర్స్లో కూడా ఒక అవగాహన రావాలని మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి ఈ అల్లం ఆధారిత పరిశ్రమ అంటే ఉత్పత్తుల గురించి మార్కెట్లో అవగాహన ఎలా ఉంది కన్స్యూమర్స్కి కావచ్చు? అంటే ఇక్కడ 2 రకాలండి. కన్స్యూమర్ ఎవరు పలానా ప్రోడక్ట్ దొరుకుతుందా అని స్టడీ చేయరు, వాళ్ళ దగ్గర ఉంటే దాని గురించి ఆలోచిస్తారు. అలాగే ఇప్పుడు ఏంటంటే మార్కెట్లోకి ప్రొడక్ట్ తీసుకెళ్ళినప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ మా తెలిసినంత మా చిన్నప్పుడు లేదు, కానీ ఈ రోజున ప్రతి షాపులో అది కనిపిస్తుంది. అంటే అప్పుడు కనుక 5 ఏళ్ల క్రితం కనుక ఇలాంటి బెటర్ ప్రొడక్ట్ ఉంటే మార్కెట్లో సక్సెస్ అయి ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే అవసరం అది మార్కెట్కు. అందువల్ల అట్లాగే ఏంటంటే మార్కెట్ జీవన విధానం మారుతున్న కొద్దీ అవసరాలు మారుతాయి. అవసరాలు మారుతున్నప్పుడు వీళ్ళు ఈ ప్రోడక్ట్స్ కూడా మనం కొత్త వాటిని డెవలప్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అట్లాగే ఇప్పుడు ఏంటంటే అల్లం రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఇంతవరకు పెద్దగా లేకపోవచ్చు, కానీ ఇప్పుడు పబ్లిక్లో హెల్త్ కాన్షియస్ పెరగటము, ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగిపోవటం వల్ల వీటికి కూడా డిమాండ్ పెరుగుతుంది. మార్కెట్లోకి తీసుకోగలిగితే మంచి అవకాశాలనే చెప్పొచ్చు. ఓకే, అయితే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందండి అల్లానికి సంబంధించి? ఒక్కొక్క ఉత్పత్తికి ఒక్కో రకమైనటువంటి ప్రోత్సాహకం ఉంటుందా, లేదా అన్నిటికీ కలిపే ఒక రకమైనటువంటి? అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనుకోండి, ఇది వాళ్ళు కొంత రొటీన్ అయింది ఆ ప్రోడక్ట్, అందువల్ల దాని పెద్ద ఇన్సెంటివ్ రాదు. కాకపోతే మిగతా మనం ఏవైతే అనుకున్నామో గార్లిక్, జింజర్ పౌడరు, జింజర్ ఆయిల్, ఆలియోరిజన్ ఇవైతే ఉన్నాయో అవిని బేసిక్గా జింజర్ అంతా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కిందనే కన్సిడర్ చేస్తారు. మామూలుగా 25% ఆన్ క్యాపిటల్ కాస్ట్, మ్యాక్సిమం 5 crores వరకు కూడా సబ్సిడీ ఉంటుంది అదేది మన ఇండస్ట్రియల్ ప్యాకెట్స్లో కనుక పెడితే. తర్వాత మన 9% ఇంట్రెస్ట్ సబ్వెన్షను, తర్వాత వీళ్ళకు పవర్ సబ్సిడీ 1 రూపీ పర్ యూనిట్ ఇట్లా ఉంది. తర్వాత మళ్ళీ ఈ పాలసీ జనరల్ పాలసీ కనుక వస్తే ఓసీలకు ఒక రకంగా, ఓసీ మేల్ అండ్ ఓసీ ఫిమేల్కి ఒక రకంగా, బీసీఎల్కి ఇంకో 35% ఆన్ క్యాపిటల్ కాస్ట్, అట్లాగే ఎస్సీ ఎస్టీలకు 40-45%, ఇట్లా వీళ్ళకు విత్ సర్టన్ లిమిట్స్ తోటి ఇన్సెంటివ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఓవరాల్గా గవర్నమెంట్ ఎంకరేజ్ చేసేటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్స్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటి,
అందులో అల్లం కూడా ఒకటి అనమాట. ఇది కేవలం గవర్నమెంట్ సపోర్ట్ చేయటం అనే కాదు, ఓవరాల్ కూడా మన దేశానికి ఇది అవసరం. ఎందుకంటే ఇతర దేశాలతో కంపేర్ చేసినప్పుడు మనం ఫుడ్ ప్రాసెసింగ్లో ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉన్నాం. ఇప్పుడు బ్రెజిల్లో దాదాపుగా టోటల్ అగ్రికల్చర్ అవుట్పుట్లో 85% ప్రాసెస్ అవుతున్నది. మనం ఇంకా 10-15% మధ్యనే ఉన్నాము. అందువల్ల ఏమవుతుందంటే ఇలాంటి ఇండస్ట్రీస్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ప్రాసెసింగ్ చేసి ఇలాంటి ఉత్పత్తులన్నింటినీ కూడా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి బేసిక్ కండిషన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుందండి. ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇందాక మనం చెప్పినట్టు ఏదో అల్లం పొడి, అల్లం ఆయిల్, ఆలియా రీజన్, ఇలాంటి అల్లం క్యాండీ, ఇలాంటి కొంత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అనమాట. వాటికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. కాబట్టి వాటి అగ్రికల్చర్ ఇప్పుడు GAP అని కొత్తగా వచ్చింది, గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అని ఇట్లా వచ్చాయి. ఆ సర్టిఫికేట్ని తీసుకోవాలి. ఇంకా వీలైతే రైతుల చేత ఆర్గానిక్గా పండించగలిగి ఈ సర్టిఫికేట్స్తో పాటు ఒక ఇండస్ట్రీ కనుక పెట్టగలిగితే దెర్ ఇస్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ చాలా బాగుంది అసలు. అంటే అలా ఓరియంటేషన్ ఇంపార్టెంట్ అనమాట. లోకల్ మార్కెట్ సర్వ్ చేయటమా అంటే నా ఉద్దేశం లోకల్ మార్కెట్కి క్వాలిటీ ప్రోడక్ట్ అక్కర్లేదని కాదు, కాకపోతే మనం ఇక్కడ కాంప్రమైజ్ కావచ్చాము, కానీ ఎక్స్పోర్ట్ అవసరంలో కాంప్రమైజ్ కారు. అక్కడ వాళ్ళ నామ్స్ని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అయినప్పుడే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. అలా ఏంటంటే అలా ఓరియంటేషన్ ఉండి అలా ఆర్గానిక్గా కల్టివేషన్ చేయించుకోగలిగి ప్రాపర్ సర్టిఫికేషన్ తోటి ఒక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ కనుక పెట్టుకుంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్తో మార్కెట్లో పోవచ్చు. అది కాకుండా ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు అల్లం క్యాండీ అనుకుంటున్నాం, కేవలం అల్లం తోటే కాదు, దాంతో అదర్ ప్రోడక్ట్స్ కూడా చేయొచ్చు. మనం ఈ కాంటెక్స్లో అల్లం గురించి చెప్తున్నాం, కానీ ఒకే ఇండస్ట్రీలో డిఫరెంట్ అదర్ ప్రోడక్ట్స్ కూడా చేయొచ్చు అనమాట. అందువల్ల అంటే వాళ్ళకు సంవత్సరానికి 300 రోజులు వీళ్ళు డిఫరెంట్ ఉత్పత్తులు తయారు చేసుకొని మార్కెట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, యాజ్ ఏ బిజినెస్ కన్సల్టెంట్గా మీ దగ్గరికి అల్లం ఆధారిత పరిశ్రమ పెట్టాలి అని చెప్పి వచ్చేటువంటి ఔత్సాహికుల రేంజ్ ఎలా ఉంది, రేషియో ఎలా ఉంది? అంటే జనరల్గా మాకు ఎక్కువగా వచ్చేది మన ఇది అల్లం, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ, ఎందుకంటే పాపులర్ ప్రొడక్ట్ అనమాట. ఇంకా ఈ మధ్య కాలంలో కొద్దిగా ఈ అల్లం టిడ్ బిట్స్ అంటాం, మన అల్లం క్యాండీ అంటాం, టిడ్ బిట్స్ అంటాం అనమాట. దానికి కొద్దిగా అడుగు. యాక్చువల్గా అల్లం టిడ్ బిట్స్ అంటే దాన్ని పీసెస్ చేసి షుగర్ సిరప్లో దాన్ని నానబెడతారు, తర్వాత దాన్ని ట్రే డ్రైయర్స్లో దాన్ని పెట్టేస్తే అది మీకు తీపి కొద్దిగా కారంగా ఉంటుంది, హెల్దీగా ప్రోడక్ట్ అనమాట. అది మామూలుగా బేకరీ ఐటమ్స్లో వాటిలో వాడతారు, ఫుడ్ ప్రాసెసింగ్లో వాడతారు, డైరెక్ట్ మౌత్ ఫ్రెషనర్గా కూడా దాన్ని వాడే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో అది ఒకళ్ళు ఇద్దరు అడిగారనమాట. ఎక్కువ మిగతావన్నీ కూడా ఒక ప్రత్యేకంగా వాళ్ళకి ఆ దృష్టి ఉంటే తప్ప వాళ్ళు ఎవరు అంత పెద్ద ఇండస్ట్రీస్కి ప్లాన్ చేయరు. బట్ ఏంటంటే అవేర్నెస్ వచ్చే కొద్దీ ఇలాంటి ఇండస్ట్రీస్కు మా దగ్గరికి వస్తారు అండ్ వాళ్ళంతటా వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో అంటే ఆల్మోస్ట్ ఈ ప్రాసెసింగ్కి సంబంధించి ఎంతో అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నారు మీరు. సో గ్రాఫ్ ఏమైనా కొంచెం పెరిగిందని మీరు అనుకుంటున్నారా? అంటే నా వల్ల పెరిగిందని నేను చెప్పాను, కానీ ఓవరాల్గా అయితే అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, తర్వాత ప్రత్యేకంగా ఫుడ్ పార్కులు వస్తున్నాయి, తర్వాత పబ్లిక్లో కూడా అవేర్నెస్ పెరిగింది. అది కాకుండా యూత్ ఇంతవరకు మన వాళ్ళు చదువుకునే ఉద్యోగం కోసమైన దృష్టిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒకే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వీళ్ళు హైలీ క్వాలిఫైడ్ కూడా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా మొదలు పెడతాము, ఒక ఇండస్ట్రీ మొదలుపెట్టి వాళ్ళకు ఇంకో కొంతమంది యూత్కు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అనేటువంటి ఓరియంటేషన్ బాగా పెరుగుతున్నది. అందువల్ల అంటే ఓవరాల్గా అయితే ఈ మధ్య కాలంలో యూత్లో ఇలాంటి ఎంటర్ప్రెన్యూరల్ క్వాలిటీస్ పెరుగుతున్నాయి. అలా కావాలని నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా సైజు బాగా పెరిగిందని చెప్పవచ్చు. ఓకే, అయితే ఈ అల్లంకి సంబంధించి అంటే గ్రేడ్స్ వైజ్గా మనము డిఫరెన్షియేట్ చేస్తారు డెఫినెట్గా కూడా. అంటే చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి గ్రేడ్ని సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అంటారు? అంటే జనరల్గా ఇప్పుడు ఇక్కడ కూడా ఓరియంటేషనేనండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ వీళ్ళ ఓరియంటేషన్ ముఖ్యం అనమాట. అసలు ఇప్పుడు వీళ్ళు ఏ క్వాలిటీలో ప్రొడక్ట్ ఇవ్వాలనుకున్న కొంతమంది అంటే గమనించారా లేదా, కొంతమంది తక్కువ ప్రైస్ ఉండి పూర్ క్వాలిటీ ఉన్నా కూడా దాన్ని తీసుకు ప్రాసెస్ చేసేస్తారు, కస్టమర్కి ఏం తెలియదు. అలా కాకుండా ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ వాడు ఖచ్చితంగా వాడు ఒక క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకుంటాడు, దాన్ని ప్రాసెస్ చేస్తాడు, అవసరమైతే మార్కెట్లో సేల్ ప్రైస్ కూడా ఎక్కువ పెడతారు అనమాట. అది కొన్ని ప్రోడక్ట్స్కు కొన్ని క్వాలిటీలు అవసరం ఉంటాయి. ఇందాక మనం ఆయిల్ అనుకోండి, ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనం ఏంటంటే ఇక్కడ బ్రాడ్గా చెప్తున్నాం, వీళ్ళు ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు ఇన్డెప్త్ స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఆలియా రీజన్ ఆయిల్ ఇండస్ట్రీ అనుకోండి, మన దగ్గర దొరికేటువంటి ఏదో అల్లం ఉందో దాంట్లో మనకు ఆయిల్ కంటెంట్ ఎంత వచ్చే అవకాశం ఉంది. జనరల్గా గ్రాస్గా తీసుకుంటే 2.5% ఆయిల్ వస్తుందని క్యాలిక్యులేషన్. ఇంకా ఆలియా రీజన్కి వెళ్తే 1.5% అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనం బ్రాడ్గా చెప్తున్నాం,
వాళ్ళు ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు మనకున్న లోకల్గా అవైలబుల్ అల్లం ఎంత, దాంట్లో ఉన్న క్వాలిటీ ఏంటి, దాంట్లో ఆయిల్ కంటెంట్ ఏంటి, ఇవంతా కూడా ఇన్డెప్త్ స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఈ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి గవర్నమెంట్ సపోర్ట్ కావచ్చు, గవర్నమెంట్ యొక్క పాత్ర ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే తెలంగాణలో చూసుకుంటే నాకు తెలిసినంత వరకు అల్లం పండే ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అక్కడ ఏదైనా సపరేట్ క్లస్టర్గా డెవలప్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ దాదాపుగా ఒక 20,000 ఎకరాల వరకు ఇక్కడ ఉన్నట్టుంది మన తెలంగాణలో. అందువల్ల అంటే ఇక్కడ ఒక క్లస్టర్ డెవలప్ చేసిన వల్ల ఏమవుతుందంటే రైతులు ఈ పంట నుంచి ఇంకో పంట మైగ్రేషన్ తగ్గుతుంది. జనరల్గా ఇప్పుడు మన రైతులు ఏం చేస్తారంటే ఈ పంట వేస్తారు, ఒక సంవత్సరం మంచి పంట మంచి ప్రైస్ వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ ఎక్స్పాండ్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎక్కడైతే పంట పెరుగుతుంది డిమాండ్ తగ్గుతుంది, మళ్ళీ ఇంకో దానికి మైగ్రేట్ అయిపోతారు. ఇలాంటి పరిస్థితిని కంట్రోల్ చేయాలంటే ఎక్కడైతే పంట పండుతుందో అక్కడ ఒక క్లస్టర్గా డెవలప్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ కనుక వచ్చినప్పుడు అక్కడ కన్ఫర్మ్డ్ బయర్ ఉంటారు కాబట్టి రైతులు వేరే పంట వైపు వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్ల అంటే ఈ మైగ్రేషన్ తగ్గిపోతుందని చెప్పొచ్చు. అలా క్లస్టర్ డెవలప్ చేయటం అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇంకా అదర్ ఇన్సెంటివ్స్ టూ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు చేయాలంటే ప్రమోట్ చేయడానికి, మార్కెట్లోకి తీసుకెళ్ళటానికి గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఫెయిర్ ప్రైస్ షాపుల్లో మన ప్రోడక్ట్ పెట్టించటము, వీలైతే మొబైల్ వెహికల్స్ ద్వారా ఈ మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిప్పించటము, ఇలా చేసి మన మార్కెటింగ్ సపోర్ట్ కనుక ఇవ్వగలిగితే అంటే కస్టమర్ను ఎటు బలవంతంగా కొనిచ్చలేరు, గవర్నమెంట్ కాదు ఇంకోళ్ళు కాదు. కాకపోతే అట్లీస్ట్ ఇలాంటి ప్రొడక్ట్ ఒకటి ఉంది, ఇది వాడితే బాగుంటుందని కస్టమర్కి చెప్పడానికి చిన్నవాళ్ళకి వీలు కాదు కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ అవసరం. ఫైనల్గా ఈ జింజర్ ఇండస్ట్రీ పెట్టాలనుకునే వారికి ఏం చెప్తారు మీరు? అంటే ఇక్కడ రా మెటీరియల్ అవైలబిలిటీ ఉన్న దృష్టిలో ఇండస్ట్రీ పెట్టచ్చు. మిగతా రొటీన్ ప్రొడక్ట్స్ సైడ్ లేకుండా కూడా ఇలాంటి కొత్త ప్రొడక్ట్స్తో మార్కెట్లోకి వెళ్ళటం అవసరం. అండ్ కాకపోతే ఇన్వెస్ట్మెంట్ వైజ్ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి పరిశ్రమ టేకప్ చేయాలని మనం అనుకున్నాం. 10-15 లక్షల ప్రైవేట్ దగ్గర నుంచి ఈవెన్ 8-10 కోట్ల ప్రైవేట్ కూడా ఉన్నాయి. ఇవన్నిట్లో వాళ్ళ ఓరియంటేషన్ దృష్టిలో పెట్టుకొని టేకప్ చేయొచ్చు. కాకపోతే మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పరిశ్రమల రంగంలో ఈ అల్లం ప్రాసెసింగ్ ఒకటి అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. ఈరోజు జింజర్ ఇండస్ట్రీ గురించి, దానికి ఉన్నటువంటి మార్కెటింగ్ స్కోప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్కారం.